బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే వేళ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ లో టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడని, టైటిల్ కోసం చివరి వరకు పోటీ పడతాడని భావించిన జబర్దస్త్ కమేడియన్ ఇమాన్యుయల్ 4వ స్థానంతో ఎలిమినేట్ అయినట్టు లీక్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపగా, ఇక ఇదే అంశంపై కమేడియన్ రోహిణి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ రోహిణి ఏమన్నారు? బిగ్ బాస్ అంటే కేవలం గొడవల షో కాదు, అది ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్. కేవలం టాస్క్లు, కాంట్రవర్సీలు, ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కాదు, నవ్వులు, ఎమోషన్స్ ఉంటేనే షో ఎంటర్టైనింగ్ గా మారుతుంది. ఇక్కడ కమేడియన్ పాత్ర కీలకం. కుటుంబ ప్రేక్షకుల నుంచి పిల్లల వరకు అందరినీ నవ్వించగలిగే ఏకైక వర్గం కమేడియన్లే. అలాంటి కమేడియన్ గా జబర్దస్త్ కామెడియన్ ఇమ్ము ఈ సీజన్ లో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. జబర్దస్త్ వేదికపై టైమింగ్ కామెడీతో పేరు తెచ్చుకున్న ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తొలి రోజు నుంచే ఎంటర్టైనర్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం నవ్వడమే కాదు, నవ్వించడం, టాస్కుల్లోనూ పోటీ పడి మానసిక స్థైర్యం చూపించి కామెడీ మాత్రమే కాదు, ఆటలోనూ స్ట్రాంగ్ అని నిరూపించాడు. హౌస్ లో చాలా మంది ఒకే కోణంలో కనిపిస్తారు, కానీ ఇమ్ము మాత్రం ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ రెండింటినీ సమపాలలో చూపించారు. తన జీవితంలోని కష్టాలు, అమ్మకల, కెరియర్ కోసం చేసిన పోరాటం అన్నింటినీ ఓపెన్ గా చెప్పేశాడు. అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినా, ఆర్గ్యుమెంట్స్ జరిగినా ఇట్టే ఆ వాతావరణాన్ని కూల్ చేసేసేవాడు. తన కామెడీతో ఎంత పెద్ద సమస్య అయినా చాలా లైట్ గా చేసేవాడు. అందుకే ఫ్యామిలీ, ఆడియన్స్ నుంచి యూత్ వరకు అతనికి గట్టి కనెక్షన్ ఏర్పడింది. ఈ సీజన్ లో మరో విశేషం ఏంటంటే ఇమ్ము ఎలిమినేషన్ కు అస్సలు భయపడలేదు. ఎలిమినేషన్ ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అందుకే టాప్ 5 వరకు రాగలిగాడు. ఇది అతనికి దక్కిన ప్రజాదరణకు నిదర్శనం. అందుకే టాప్ 3లో ఉంటాడన్న అంచనాలు బలంగా ఏర్పడ్డాయి. కానీ ఫైనల్ దశలో సూట్ కేస్ ఆఫర్ లేకుండానే 4వ స్థానంతో అవుట్ అయ్యాడన్న టాక్ అభిమానులను మరింత కలిచివేసింది. ఈ నేపథ్యంలో రోహిణి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ఇమ్ము గురించి తెలిసి ఎంతో నిరాశ చెందాను. అతడి విషయంలో బిగ్ బాస్ టీం, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు. బిగ్ బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడిన వాడికి విలువ ఉండదా? దానికి తగ్గ ఫలితం రాదా? మీ దృష్టిలో ఎంటర్టైనర్స్ కు ఏ స్థానం ఉందో మళ్ళీ నిరూపించారు. ఇమ్ము ఈ సీజన్ కు నిజమైన విజేత నువ్వే. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలతో బిగ్ బాస్ కో దండం అంటూ రాసుకొచ్చింది. ఇది ఒక్క ఇమ్ము కథ కాదు. గత సీజన్లోనూ కమేడియన్లు నవ్వులు పంచిన, ట్రోఫీ దూరంగానే నిలిచిన సందర్భాలు ఉన్నాయి. రోహిణి, ముక్కు అవినాష్ లాంటి వారు ఫైనలిస్టులుగా నిలిచినా కిరీటం మాత్రం దక్కలేదు. ఈసారి ఆ లోటు తీరుతుందని భావించిన ప్రేక్షకులకు ఇమ్ము ఎలిమినేషన్ గట్టి దెబ్బనే చెప్పాలి. బిగ్ బాస్ లో కాంట్రవర్సీ ఎంత అవసరమో కామెడీ కూడా అంతే అవసరం. ఎంటర్టైన్మెంట్ ను మోసే కమెడియన్లకు తగిన గౌరవం దక్కాలన్న డిమాండ్ ఇమ్ము ఎలిమినేషన్ ఘటనతో మళ్ళీ తెరపైకి వచ్చింది. ట్రోఫీ ఒక్కరికే దక్కినా ప్రేక్షకుల మనసులు గెలిచినవాడు ఎవరో ఈ సీజన్ స్పష్టంగా చెప్పింది. రోహిణి మాటల్లో చెప్పాలంటే ఇమ్ము నువ్వే రియల్ విన్నర్.